ట్రైనింగ్ అంటే ఏంటి? ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే సిస్టమ్ లో చేయండి. కానీ ఇది కంప్లీట్లీ ట్రైనింగ్ కమ్ ప్రాజెక్ట్ బేస్. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఆ పాయింట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, క్లయింట్ ప్లేస్ లో మన స్మార్ట్నెస్ ఎలా ఉపయోగించాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలో కంప్లీట్లీ ట్రైనింగ్ లో ఉంటుంది. ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు 4 years కానీ 3 years కానీ 5 years కానీ ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళొచ్చు. ఎస్ఏపి ఎంఎం ప్లస్ S/4HANA. ఇప్పుడు మనకి S/4HANA సర్వర్ లో ట్రైనింగ్ చెప్తానండి. మీకు ఇప్పుడు S/4HANA ఎంఎం లోనే జాబ్ చేసుకోవచ్చు, ఈసీసీ లోనే జాబ్ చేసుకోవచ్చు. మనకి ఈసీసీలో జాబ్ వచ్చినా ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. ఇంకా ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ లో రాదండి, ఓన్లీ ఈసీసీ. అలాగే ఇప్పుడు జాబ్ అప్లై చేశారు అనుకోండి, మీకు హనాలో ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్అవుట్ లో వస్తుంది, సపోర్ట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ వస్తుంది. ఈసీసీ 2019 నుంచి ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ ఆపేసారండి SAP లో. ఏ ప్రాజెక్ట్ చేసుకోవాలో కొత్త హనాలో చేసుకోవాలి. అందుకు నా ట్రైనింగ్ వచ్చి ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తానండి. ఎందుకంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం నేర్చుకున్నారనుకోండి, రోల్అవుట్ చేయగలరు, డేటా మైగ్రేషన్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. మనకి SAPలో 2 వెర్షన్స్ ఉంటాయండి, ఈసీసీ, హనా. ఈసీసీ అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, హనా అంటే హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్. 90% ప్రాజెక్టులన్నీ హనాలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు S/4HANA సర్వర్లు నేర్చుకున్నారు కదా, మరి SAP ఎంఎంలో జాబ్ వస్తే ఎలాగంటే S/4HANA సర్వర్లు నేర్చుకున్నారు. S/4HANAకి ఈసీసీకి ఓన్లీ 10% చేంజెస్ అండి. మీరు దేంట్లోనే జాబ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్, ఈసీసీలోనే జాబ్కి వెళ్ళొచ్చు, హనాలోనే జాబ్కి వెళ్ళొచ్చు. వేరే ఎస్ఏపి అంటే నార్మల్గా సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటాబేస్. ఎస్ఏపి ఇస్ ఈఆర్పి ప్రొడక్ట్ అండి, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. ఎస్ఏపిలో మనకి 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్టర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. ఎస్ఏపిలో మనకి 4 కైండ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎంఎం, ఎఫ్ఐ, ఎస్డి, పిపి, పిఎం, డబ్ల్యూఎం, ఈడబ్ల్యూఎం, టిఎం, ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎస్ఏపి అబాప్ అండి. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ కన్సల్టెంట్స్. మరి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారండి, వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్ అంటారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే బేసిస్ కన్సల్టెంట్ అంటారు. ఇలా రియల్ టైంలో ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్, హనాలో 1 more కన్సల్టెంట్ ఉంటారు, అతనే UI5 ఫియోరీ డెవలపర్. UI5 ఫియోరీ డెవలపర్ అంటారు. ఇలా ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ఇంప్లిమెంటేషన్, డేటా మైగ్రేషన్, సపోర్ట్. ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారండి: ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్ అండ్ బేసిస్ కన్సల్టెంట్, UI5 ఫియోరీ. ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఉంటాయండి, ఈసీసీ, హనా. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, హనా అంటే న్యూ వెర్షన్. హనా ఈజ్ నాట్ ఏ మాడ్యూల్, హనా ఈజ్ వెర్షన్. ఆ హనాలోనే ఈ మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్ఏపి ఎంఎం అంటే ఈసీసీ, S/4HANAలో ఎస్ఏపి ఎంఎం ని సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, సింపుల్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్. ఇలా రియల్ టైంలో మనం ఎస్ఐపి కన్సల్టెంట్ గా జాబ్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి. అందుకే ఎస్ఐపితో నార్మల్ గా ఈసీసీలో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఒక మెథడాలజీని ప్రవేశపెట్టారు, దాన్నే ఏఎస్ఏపి మెథడాలజీ అంటారు. ఏఎస్ఏపి మెథడాలజీ అంటే యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ అంటారు. 5 stages ఉంటుందండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. టోటల్లీ 1 year అండి. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది. ఏ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయినా బ్రాంచ్ ఆఫీస్ 6 months. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు ఎస్ఏపి అనేది ప్రొడక్ట్ బేస్డ్. ఏ ఎస్ఏపి క్లయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నా మినిమం 15-20 సంవత్సరాలు మెయింటైన్ చేయవలసిందని ఆప్షన్ లేదు. ఇండియాలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ కాస్ట్ 15 నుంచి 20 కోట్లు ఉంటుంది. అదే యుఎస్ మార్కెట్లో అయితే 30 to 40 crores ఉంటుంది ఇంప్లిమెంటేషన్ కాస్ట్. అందుకు ఎస్ఏపి 2003లో వచ్చిందండి. ఇంతవరకు ఎస్ఏపి రిలీజ్ చేసాక ఏ ఈఆర్పిని కూడా మార్కెట్లో రిలీజ్ చేయలేదండి. వరల్డ్ వైడ్ ఎవరో రిలీజ్ చేయాలి, ధైర్యం సరిపోలేదు. ఎస్ఏపి తర్వాత చాలా ఈఆర్పీలు ఉన్నాయి, పీపుల్ సాఫ్ట్ ఉంది, వరాకిల్ ఉంది, జేడీ ఎడ్వర్డ్ ఉంది, సక్సెస్ కాలేదండి. మేబీ వరాకిల్ 8 years ఉందండి. అంటే వరాకిల్ డేటాబేస్ ఉంది, రిమైనింగ్
ఫంక్షనల్ సైడ్ 8 ఇయర్స్ ఉంది. తర్వాత ఎస్ఏపి ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది మిగతా. ఇప్పుడు ఎస్ఏపి రిలీజ్ చేసే 2003లో ఫస్ట్ బ్యాచ్ నాది. 24 ఇయర్స్ నాకు ఎస్ఏపి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. నేను 12 ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశానండి. తర్వాత ట్రైనింగ్ లో 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. యుఎస్ కెనడాలో నేను 8 ఇయర్స్ చెప్పానండి. ఇండియాలో 2020 నుంచి యూట్యూబ్ లో ఇంట్రడ్యూస్ చేసాను తెలుగు వెర్షన్. బిఫోర్ దట్ నేను ఇంగ్లీష్ వెర్షన్ చెప్పానండి. ఐఎమ్ నాట్ ఓన్లీ ఐఎమ్ ఎంఎం FISD 3 మాడ్యూల్స్ కన్సల్టెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఐఎమ్ సర్టిఫైడ్ కన్సల్టెంట్ SAP. ఆల్మోస్ట్ ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేసాక నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆన్లైన్ ట్రైనింగ్, సర్వర్ యాక్సెస్ అన్ని కూడా. మీన్ వైల్ వెన్స్డే నేను క్లయింట్ కాల్లో ఉంటానండి. ఫ్రెండ్స్ యూఎస్ ప్రాజెక్ట్ ఉంది, ఓన్ కంపెనీ. దాంట్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద నేను అప్పుడు మీటింగ్స్ లో జాయిన్ అవుతూ ఉంటాను. అందుకే వెన్స్డే నాకు క్లయింట్ కాల్ ఉంటుందండి. సో ఇలా నా SAP జర్నీ అంతా కూడా 24 ఇయర్స్, 11 ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ SAPలో, 13 ఇయర్స్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండి టోటల్ గా. మీన్ వైల్ వన్ అవర్ నేను క్లయింట్ కాల్లో ఉంటానండి. సో ఇలా నా SAP కెరియర్ లో ఒక SAP కన్సల్టెంట్ గా ఎలా ట్రావెల్ చేయాలి. SAP కన్సల్టెంట్ అంటే ట్రైనింగ్ నేర్చుకోవడమే కాదండి, క్లయింట్ ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మెయిల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత క్లయింట్ ని స్మార్ట్ గా హ్యాండిల్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మెయిల్ ఎలా పంపించాలి క్లయింట్ కి, ఒక ప్రాజెక్ట్ ని సిచ్యువేషన్స్ లో టఫ్ స్టేజ్ లో ఎలా హ్యాండిల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి SAP కన్సల్టెంట్. మనకి మీరు 0% నాలెడ్జ్ తో ఇక్కడ రావచ్చండి. ఏ డిగ్రీ చదువుకున్న పర్సన్ అయినా ఎలిజిబుల్ SAPకి. నాట్ ఓన్లీ బీటెక్, ఎంటెక్ ఉండాలి, MS ఉండాలని రూల్ ఏమి లేదు. బీకామ్, BSc, BE, ఎంటెక్, MBA ఏది ఉన్నా కూడా SAP MM ఎలిజిబుల్ అండి. నోవేడేస్ ఇండియన్ మార్కెట్ లో డిగ్రీ ఉంటే సరిపోతుంది SAP MM కన్సల్టెంట్ గా. ఎంతో మంది IBM లో ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నారు బీకామ్ చదువుకున్న వాళ్ళు, బికాస్ ఆఫ్ స్మార్ట్నెస్, టాలెంట్, ఎక్స్పీరియన్స్. ఒక SAP ప్రాజెక్ట్ చేయాలంటే మనకి 5 స్టేజెస్ ఉంటుందండి ECCలో. లాస్ట్ 15-14 సంవత్సరాలు అలాగే చేశారండి. 5 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారండి. దాన్ని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అంటే యాజ్ ఇస్, అండ్ 2B అంటే SAPని ఎలా కన్వర్ట్ చేయాలి, అది 3 months ఉంటుంది. తర్వాత దాన్ని డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత సిస్టమ్ లో చేస్తారు, దాన్ని సర్వర్స్ అంటారు. మనకి SAPలో 3 సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అలాగే 4th సర్వర్ కూడా ఉంటుంది, అదే శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. అలాగే మనం చేస్తున్న కన్ఫిగరేషన్ అంతా కూడా ఫస్ట్ 3 months రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, నెక్స్ట్ 3 months బిజినెస్ బ్లూ ప్రింట్, టోటల్ గా 6 months బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్. థర్డ్ స్టేజ్ కన్ఫిగరేషన్ చేయాలి, అదే డెవలప్మెంట్ సర్వర్ లో చేయాలి. మనం చేసిన కన్ఫిగరేషన్ అంతా బేసిస్ వాళ్ళు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. క్వాలిటీలో టెస్ట్ చేయాలండి, తర్వాత క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. అలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ SIT UAT 2 months, అండ్ గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. టోటల్ గా రియల్ టైం ప్రాజెక్ట్ లో 1 year ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్ నుంచి 1 year. అదే మన కంపెనీ హైదరాబాద్ లో ఉంది, మీకు కన్సల్టింగ్ కంపెనీస్ లోనే జాబ్ వస్తుందండి. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, TCS, ఇన్ఫోసిస్, వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు అయ్యే ప్రాజెక్ట్స్ నుంచి. సామ్సంగ్, సోనీ, యాపిల్, ఇవన్నీ క్లయింట్స్ అంటారు. మన క్లయింట్ ప్లేస్ కి వెళ్ళి జాబ్ చేస్తాం, దాన్నే SAP ఎండ్ యూజర్స్ అంటారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ MM యూజర్స్, FI యూజర్స్, SD యూజర్స్. వాళ్ళకి ఒక మేనేజర్ ఉంటాడు, అతనే సూప్రీం. మన కన్సల్టెంట్స్, యూజర్స్. ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్ళి చేయడానికి క్లయింట్ ప్లేస్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే హెడ్ ఆఫీస్. మన క్లయింట్ సామ్సంగ్ హైదరాబాద్ లో ఉంది హెడ్ ఆఫీస్, వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి, పూణే, ఢిల్లీ, చెన్నై, ముంబై. అది రోల్ అవుట్ అంటే బ్రాంచెస్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటే. ECC వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ కి వెళ్తాను, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతే, టెస్టింగ్ సపోర్ట్కి వెళ్ళిపోతే, అదే ప్రొడక్షన్. ఒక SAP కన్సల్టెంట్ గా మనకి ECCలోనే జాబ్ వస్తుంది, లేకపోతే HANA సర్వర్లోనే జాబ్ వస్తుంది. మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసుకునే ఉండాలి SAP కన్సల్టెంట్. అదే SAP కన్సల్టెంట్ కాన్సెప్ట్ అండి. నా ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తానండి, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన పర్సన్ కి రోల్ అవుట్ లో చేయగలడు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో చేయగలడు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో చేయగలడు.
ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, రోల్ అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుందండి. మండే, ట్యూస్డే 1 అవర్, అండ్ మళ్ళీ వెన్స్డే బ్రేక్, థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే బ్రేక్. వేరే వీక్లీ 4 days. అండ్ ఎస్, నేను చేసిన ప్రాజెక్ట్ ని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. ఈ 4 classes మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంటైర్ వీక్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా టోటల్ గా 40 hours క్లాసెస్ ఉంటాయండి. తర్వాత 1 month క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, బిఫోర్ ఏ క్లాసెస్ స్టార్ట్ అయినా ఫస్ట్ ఎస్ఏపి అంటే ఏంటో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ప్రాజెక్ట్స్ అంటే ఏంటో చెప్తాను. థర్డ్ వచ్చి ఫస్ట్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ బిఫోర్ ఫైనాన్స్ 3 classes ఉంటాయి, బేసిక్స్ అవి చెప్తాను. తర్వాత 1 class ఎస్డి క్లాస్ అండ్ 1 class అబాప్ గురించి చెప్తాను. టోటల్ గా 6 classes బిఫోర్ స్టార్ట్ ఎస్ఏపి ఎంఎం. ఈ 6 classes బేసిక్స్ ఉంటాయండి. అంటే 10 days, ఒక 8 days వరకు ఇవి ఉంటాయండి. తర్వాత ఎస్ఏపి S/4HANA ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఎండ్ టు ఎండ్ సైకిల్ టోటల్ గా 40 hours ఉంటాయండి. 40 classes టోటల్ క్లాసెస్. ఇలా ఈ క్లాసులు నేర్చుకున్నాక మీకు 1 month క్లాసెస్ స్టార్ట్ అయ్యాక 1 month ఎండ్ లో రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉండాలో అన్ని చెప్తానండి. ఒక ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఉంటుంది, టెక్నిక్స్, దాని గురించి చెప్తానండి. అప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని మీరు 4 years, 5 years, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, మెన్షన్ చేసుకుంటారు రెజ్యూమ్ లో. రెజ్యూమ్ అప్లై చేసుకుంటారు. సో తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్ 1 month ఉండగా 2.5 months లో 1.5 month తర్వాత ఎవ్రీ ఫ్రైడే ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తానండి. ఎవ్రీ ఫ్రైడే 15 minutes ఒక 2 or 3 మాక్ ఇంటర్వ్యూస్. అంటే ఇంటర్వ్యూ ప్యానల్ లో క్వశ్చన్స్ ఎలా వేస్తారో, నేను ఇంటర్వ్యూ ప్యానల్ కూడా 3 years వర్క్ చేస్తానండి. సో క్వశ్చన్స్ ఎలా వేస్తారో, ఇంటర్వ్యూలో మనం ఎలా ఆన్సర్ చేయాలో అక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉంది. టోటల్ గా ఓవరాల్ గా ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏ స్టేజెస్ లో ఏం చేయాలో మొత్తం క్లియర్ గా తెలుసుకుంటానండి. అలాగే ఇప్పుడు ఈసీసీ అన్ని ఇంప్లిమెంటేషన్స్ లేవు, మరి S/4HANA లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? అదే యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ. ఈ 5 stages తో ఫస్ట్ స్టేజ్ ప్రిపేర్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే బ్లూ ప్రింట్, థర్డ్ స్టేజ్ రియలైజేషన్, ఫోర్త్ స్టేజ్ డిప్లాయ్మెంట్ అంటే టెస్టింగ్ SIT యూనిటీ, అండ్ ఫిఫ్త్ స్టేజ్ రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. టోటల్ గా 5 stages ఉంది. ఈ 5 stages లో ప్రాజెక్ట్ ఎలా చేయాలో నేను క్లియర్ గా క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక ఇండియన్ మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే 5 years, 3 years, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. అదే యుఎస్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు, నా ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు 7 years కూడా పెట్టుకోవచ్చు. నా ట్రైనింగ్ లో క్లాసెస్ లో మీకు యుఎస్ వాళ్ళు జాయిన్ అవుతారు, యూకే వాళ్ళు ఉంటారు, మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఉండొచ్చు. ప్రతి బ్యాచ్ లో ఒక టూ గైస్ అని అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళే. సో క్లాసెస్ మనకి 7:30 స్టార్ట్ అవుతాయండి ఎవ్రీడే. 7:30 to 8:30. మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు తర్వాత, ఎందుకంటే 9:30కి ఉంటుంది ఆఫీస్. చాలా మంది ఎవ్రీడే క్లాసు రికార్డింగ్ చేస్తాను కదా, క్లాస్ ఎప్పుడైనా మిస్ అయినా మీకు రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది, అది చూస్ చేసుకుంటారు. ఎవ్రీడే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుందండి. డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్రాజెక్ట్ చేసినప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను, అదే ఇదండి. మీకు ఒక సాఫ్ట్వేర్ పంపిస్తానండి, అది 10 minutes డౌన్లోడ్. ఓల్డ్ సిస్టమ్ ఉన్నా, ఓల్డ్ ల్యాప్టాప్ ఉన్నా, ఏది ఉన్నా వర్క్ అవుతుంది. ఓన్లీ Windows 10 కానీ 11 కానీ ఉండాలి, అంతే. అదొక్కటే ఫార్మాట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఉండాలి. మీరు ఎక్కడ ఉండేనా అటెండ్ అవ్వచ్చు. కొత్త ల్యాప్టాప్, కొత్త సిస్టమ్, హై కన్ఫిగరేషన్ ఉండాలని రూల్ లేదు. ఓల్డ్ ల్యాప్టాప్, ఓల్డ్ సిస్టమ్ ఉన్నా పర్వాలేదు, డెస్క్టాప్. ఇంటర్నెట్ ఉండాలి అంతే. Windows 10 కానీ 11 కానీ ఉండాలి. మీకు అందరికీ సాఫ్ట్వేర్ 10 minutes లో డౌన్లోడ్ చేసుకుంటాం. చేసుకున్నాక ఈ లాగాన్ ప్యాడ్ వస్తుంది, ఇవన్నీ ఎంటీ ఉంటాయి, ఇవన్నీ మా సర్వర్స్ అండి. ఇది మ్యాక్ ఎడిషన్. మ్యాక్ వాళ్ళకి మ్యాక్ జియో ఉంటుంది, విండోస్ వాళ్ళకి విండోస్. ఇది మ్యాక్ ఎడిషన్ అండి. చేసుకున్నాక ఇది ఎంటీ ఉంటుందండి ఇదంతా. ఇక్కడ మీరు సర్వర్ చేసుకున్నప్పుడు డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, 4 servers ఉంటాయండి. మీకు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసాక మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు మీకు నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి. ఇక్కడ
మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇది SAP ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇక్కడ ఎండ్ యూజర్స్ పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్వెషన్, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్ అన్ని క్రియేట్ చేసుకుంటాడు. ఇది టీ కోడ్ బాక్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ SPRO, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ IMG అని వస్తుంది. ఈ బటన్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తాను. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. ఈ స్క్రీన్ బ్లాక్ ఉండొచ్చు, ఇది బ్లాక్, బ్లూ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, పర్పుల్, ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ కన్సల్టెంట్ కన్ఫిగరేషన్ చేస్తాడండి. FI, MM, ST, PP, PF అందరూ కూడా ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తారండి. బ్యాక్ రావాలంటే ఇంకో రెండు బ్యాక్ రావాలంటే ఇంకో బ్యాక్. డూ యూ వాంట్ విండోస్ వాళ్ళకైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది, మ్యాక్ వాళ్ళకైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో. సిస్టమ్ క్లోజ్ చేయాలంటే డూ యూ వాంట్ లాగ్ ఆఫ్. ఇలా 2-3 days సర్వర్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తానండి, తర్వాత ఈజీ అయిపోతుంది. ఇది 2.5 months ఉంటుందండి. క్లాసులు స్టార్ట్ అయిన కాంచి 2.5 months ప్లస్ ఇంకో 2-3 days ఎక్స్ట్రా ఇస్తానండి. తర్వాత సర్వర్ యాక్సెస్ తీసుకోవాలంటే మీరు పర్ మంత్ 700-800 తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటారు. సర్వర్ యాక్సెస్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే రియల్ టైం ప్రాజెక్ట్ లో మన కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాజెక్ట్ లో మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, అలాగే బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ తోనే జాబ్ తెచ్చుకోవాలి. గుర్తుంచుకోండి, SAP లో స్ట్రాంగ్ ఏంటంటే సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉండాలండి. బ్యాక్ డోర్ ప్రాక్సీకి వెళ్ళొద్దు అంటారు. కారణం ఏంటంటే మనీ పోగొట్టుకుంటారు. సబ్జెక్ట్ లేకుండా లోపలికి వెళ్ళినా మనకి అందరూ జాబ్ పర్మనెంట్ చెప్తారు. ఏది పర్మనెంట్ కాదండి. మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, హార్డ్ వర్క్ తో చేయాలి అంతే తప్ప అలాగని వేరే మాకు జాబ్ రావడం కష్టమేమో అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చదువుకోవాలి. నేను థియరిటికల్ డాక్యుమెంట్స్ అనే లింక్ ఇస్తాను, డౌన్లోడ్ తీసుకుని చదువుకోవాలి. సో మీకు హార్డ్ వర్క్ తో ఏ బ్యాక్ డోర్ కి ప్రాక్సీ వెళ్ళకుండా జాబ్ తెచ్చుకోవచ్చు. నేను చెప్పినట్టు చేసుకుంటే రోజు 1 hour ఆఫీస్లో వర్క్ చేస్తాను, 1 hour క్లాస్ అటెండ్, నైట్ లేట్ నైట్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. లేకపోతే వీక్ డేస్, వెన్స్డే, సాటర్డే, సండే బ్రేక్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా క్లాస్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్ తర్వాత క్లాస్ కంటిన్యూ ఉందండి. ఎప్పుడైనా సరే SAPలో ఏ సజెషన్ కావాలన్నా 11 to 5 o'clock నాకు కాల్ చేయొచ్చు. ఏ డెసిషన్ కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా. ఇలా మీరు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా 0% నాలెడ్జ్ ఇక్కడికి రావచ్చు. 100% ఒక డిగ్రీ చదువుకున్న పర్సన్ SAPలో సక్సెస్ అవ్వడం ఎలా, జాబ్ తెచ్చుకున్నాక ఎలా సర్వే అవ్వాలి అన్ని ఈ ట్రైనింగ్ లో నేను చెప్తానండి. కంప్లీట్లీ గైడ్ చేస్తాను. ఒక నాకు ఎంక్వైరీస్ చాలా వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా నేను రైట్ పాత్ చెప్తాను, డెసిషన్ జాగ్రత్త తీసుకోమంటాను. నా దగ్గర రండి క్లాసులు జాయిన్, నేను ఎవరికి చెప్పనండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఏది నేర్చుకోవాలనుకుంటున్నాం, మనం నేర్చుకున్నాక జాబ్ తెచ్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. జాబ్కి వెళ్ళి సర్వే అవ్వడం వల్ల ఇవన్నీ ట్రైనింగ్ నేర్చుకోండి. ట్రైనింగ్ ఒక్కటే కాదండి, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, కన్సల్టెంట్గా ఎలా ఎదగాలి, ట్రైనింగ్ ఎలా నేర్చుకున్నాక మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. SAP కన్సల్టెంట్ గా అన్ని ఇక్కడ నేర్చుకుంటారండి. సర్వర్ యాక్సెస్ ప్రాక్టీస్, నేను ఏదైతే చెప్తానో అదే ఉంటుంది ట్రైనింగ్. సర్వర్ ప్రొవైడ్ చేస్తానండి ఫస్ట్ పాయింట్. సెకండ్, క్లాసెస్ అయిన దాకా ఫ్రీ యాక్సెస్. ECC HANA ఇస్తాను. ECC HANA ఎందుకు ఇస్తానంటే HANA సర్వర్ లో ట్రైనింగ్ చెప్తాను. మీరు ECC సర్వర్ లో సేమ్ ECC HANA 10% చేంజెస్ వచ్చింది. మీరు ఏం చేంజెస్ కూడా నేను రాస్తాను ఎక్సెల్ షీట్ లో. మీరు సర్వర్ ECC కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు కావాల్సినప్పుడు. మీరు కూడా ప్రాక్టీస్ అనాలని చేసుకుంటారు. కావాల్సింటే ECC లో కూడా చేసుకోవచ్చు. ఫర్ యువర్ ఇంట్రెస్ట్, టైం బట్టి మీకు అది. తర్వాత థియరిటికల్ డాక్యుమెంట్స్ లింక్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. థర్డ్ వచ్చి రికార్డింగ్ యాక్సెస్ 6 months. వేరే తర్వాత ఎలా వేరే 6 months తర్వాత అంటే ఆ రికార్డింగ్ యాక్సెస్ తీసుకున్నాక ఇస్తానుగా. సో మీరు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోలేదు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత యాక్సెస్ వస్తుంది. అలా తర్వాత 4th పాయింట్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఈ 4 ఉంటాయండి. వేరే నాకు ఎక్స్పీరియన్స్, మీరు SAP ఉండాలి, అదే కంపెనీలో SAP పెట్టుకోవచ్చు. ఎండ్ యూజర్ గా చేస్తున్నా కన్సల్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేయాలి నేను చెప్తాను. రెజ్యూమ్ ఉన్నారు, MNC కంపెనీలో పనిచేస్తున్నారు, SAP ఉన్నట్టు పెట్టుకోవచ్చు. మీకు గ్యాప్ ఉంది, డాక్యుమెంట్స్ కావాలి, ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే ఆఫర్ లెటర్ వచ్చాకే మనీ పే చేసుకునే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అక్కడ దొరుకుతాయి, అది సజెషన్ చేస్తానండి. సో ఇలా మీరు 0% నాలెడ్జ్ తో ఒక SAP MM కన్సల్టెంట్ గా జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలంటే ఎలాగో కంప్లీట్ గైడెన్స్ ఉంటుందండి. అర్థమైందండి నేను చెప్పింది అంతా? ఏమండి అర్థమైంది సార్? ఏమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు.
కోర్స్ కంటెంట్ కావాలంటే VSITsolutions.com లో SAP MM ప్లస్ S4MM కోర్స్ కంటెంట్ అంతా ఉంటుంది. చూసుకోండి, అవుట్లైన్ ఉంటాయి. ఇంకా దానికి ఎలాబరేట్ గా అన్ని పాయింట్స్ నేను సర్వర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.